హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 2 పర్టికులర్ సెల్స్లో ఉన్న డేటాని సింగిల్ సెల్లోకి ఎలా తీసుకొస్తాను, అది కూడా ఒక చిన్న ఫార్ములా ద్వారా తీసుకొస్తాను. అది ఎలాగో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సో మీకు అర్థం కావడం కోసం నేను ఒక టెంప్లెట్ ఫైల్ని తయారు చేశాను. అదేంటి అంటే ఇక్కడ చూడండి, నాకు ఏ కాలం ఉంది, బి కాలం ఉంది, సి కాలం కూడా ఉంది. ఏ కాలంలో నేను ఐడి నెంబర్స్ ప్లస్ నేమ్స్ ఇచ్చాను, బి కాలంలో నేను కోడ్ ఇచ్చాను, అంటే కంపెనీ యొక్క కోడ్, ఎంప్లాయీ కోడ్ ATT, అకాడమీ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇది ఐడి నెంబర్ ప్లస్ నేమ్ అండ్ అలాంగ్ విత్ దాట్ కోడ్ కూడా నెక్స్ట్ సెల్లో, అంటే సి కాలంలో నాకు కావాలి. ఐడి నెంబర్ ఏ కాలంలో ఉన్న డేటా ప్లస్ బి కాలంలో ఉన్న డేటా నాకు సి కాలంలో పడాలి. అది కూడా ఒక చిన్న ఫార్ములా ద్వారా. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. చూడండి, ఫార్ములా ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్, ఇక్కడ ATT అని ఉంది కదా, నా కోడ్ నేను ATT అని రాస్తున్నా, స్పేస్ ఇచ్చాను అండ్ దెన్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ మనం టెక్స్ట్ని పర్టికులర్ సెల్లో తీసుకుంటున్నాం కాబట్టి నేను యాంపర్సెండ్ యాడ్ చేశాను. ఓకే, యాంపర్సెంట్ యాడ్ చేసిన తర్వాత నాకు కావాల్సిన డేటా ఏంటి, ఆల్రెడీ నేను ATT అని యాడ్ చేశాను కదా, అది బి కాలంలో ఉంది. అండ్ నౌ ఎండ్ సింబల్ చేసిన తర్వాత నాకు ఏ కాలం రెఫరెన్స్ నేను సెలెక్ట్ చేశాను, అంటే A2 నేను సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఎంటర్ కొట్టాను. చూడండి ఇక్కడ ATT, చూడండి ఇక్కడ కోడ్ వచ్చింది ప్లస్ ఐడి నెంబర్ వచ్చింది ప్లస్ విజయ్ నేమ్ కూడా వచ్చింది. కోడ్ వచ్చింది, ఐడి వచ్చింది, అట్ ద సేమ్ టైం నేమ్ కూడా వచ్చింది, ATT 252 విజయ్. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్ ATT నా ఎంప్లాయీ కోడ్ స్పేస్ అగైన్ ఇన్వర్టెడ్ కామాస్, తర్వాత యాంపర్సెండ్ అండ్ సింబల్తో నేను అండ్ సింబల్ నేను యాడ్ చేశాను. తర్వాత డైరెక్ట్గా నేను సెల్ రెఫరెన్స్ని సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ డైరెక్ట్లీ ఎంటర్. సో లుక్ అట్ హియర్, ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు డూ సో. సో మీకోసం 2 వదిలేశాను, ప్రాక్టీస్ చేయండి. సో ఇట్ ఈస్ క్వైట్ ఈజీ టు డూ. ప్లీజ్ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా వస్తుందండి. సో మేక్ షూర్ యూ డూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. For more videos like this, please subscribe to the channel and click on bell icon.